వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే తన ముఖ్య లక్ష్యం. ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. సొంత పార్టీ నాయకుల దగ్గర పదవుల కోసం డబ్బులు వసూలు చేసే నీచ సంస్కృతి వైకాపా ప్రభుత్వానిది. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాం. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే తన ముఖ్య లక్ష్యమని ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు. బుధవారం 39, 40, 41, 42వ వార్డు పరిధిలో ప్రజలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, కార్పొరేటర్లు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేపడుతున్నారని, ఆయన స్ఫూర్తితో చిత్తూరు నగరాన్ని సైతం ఎనలేని అభివృద్ధి చేపట్టడమే తన లక్ష్యమన్నారు. చిత్తూరు ప్రజలు కోరుకునే విధంగా విద్య, వైద్యం, యూనివర్సిటీ తదితర అంశాలకు సంబంధించి ప్రజల కోరికలను నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో ప్రజలు మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ಸರಿನಾ ಅನ್ಬನ ನಾ ಕೊಂಚನಾ ನಾವು ತಲೆದೈತಿ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఎక్కడ కానీ లంచాలకు తావు లేకుండా పోవాలన్నప్పుడు ఫస్ట్ నేను ఇట్టనే పరిస్థితి ఎప్పుడు రాకూడదు కాబట్టి, నేను ఇట్టనే పరిస్థితి రానివ్వను కాబట్టి మీరు ఎప్పుడు కూడా తలలేపుకొని నిలబడే విధంగా గౌరవంగా మా నాయకుడు నిజాయితీపరుడని చెప్పే విధంగా నేను నడుచుకుంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మీరు చూస్తూ ఉన్నారు, ఆపోజిట్ పార్టీలు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు నా మీద. నేను ముందే చెప్పా, నాది తెలిసిన పుస్తకం, నేనేది దాచిపెట్టిన పుస్తకం కాదు. కాబట్టి వాళ్లకు ఒంట్లో భయం పుట్టి కల్లిపల్లి కబుర్లతో ప్రెస్ మీట్లు పెట్టి అవాక్కులు చవాకులు పేలుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమి పేలినా కనీసం దానికి నేను కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే గజరాజు పోయేటప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఈ కుక్కలకు నేను సమాధానం అవసరం లేదు. కాబట్టి నేను ఎవ్వరికీ కూడా ఈరోజు ఒక చిన్న కౌంటర్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు సత్యహరిశ్చంద్రుల పక్కన వాళ్ళు బతికినలాగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. ఈ 58 నెలలు 57 నెలలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా నేను అనునిత్యం ప్రతి నాయకులకి, పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిత్యం నేను అందుబాటులోనే ఉన్నానని ఈరోజు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. చాలా మంది మంచి మంచి కంపెనీలు పెట్టగల శక్తి ఉంది, పెద్ద షాపింగ్ మాల్స్ కట్టే శక్తి ఉంది, కానీ ధైర్యమే తక్కువ ఉంది. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉండాలని 10 మందికి తెలిస్తే ఎట్లా ఏమైనా బెదిరిస్తారేమో ఇంకోటి భయంతో చాలా మంది ఈ పొద్దుటికి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టలేకపోతూ ఉంటారు. ఈరోజు వాళ్లకు నేను చెప్తున్నాను, మీరు చిత్తూరు పట్టణంలో ఎంత పెట్టుబడైనా పెట్టి మీరు వ్యాపారాలు చేయండి. ఎవరికి కానీ ₹1 లంచం ఇచ్చే పని లేకుండా మీరు ఏవైతే అనుమతులు కోరుకుంటారో ఆ అనుమతులన్నీ కూడా మేము దగ్గరుండి చేయించి మీకు రెడ్ కార్పెట్ వేసి మీ పెట్టుబడులకు లాభం చేకూర్చడానికి మా వంతు ఏం సహకారం చేయాలో సహాయం అందించి మేము దగ్గరుండి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం.
సొంత పార్టీ నాయకుల దగ్గరే పదవుల కోసం డబ్బులు వసూలు చేసే నీచ సంస్కృతి వైకాపా ప్రభుత్వానిదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నేతలు పదవులను అమ్ముకుంటున్నారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన పదవుల్లో దళితులు ఉండడం వైసీపీ మంత్రి రోజాకు ఇష్టం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సమావేశంలో కౌన్సిలర్ భువనేశ్వరి దగ్గర 40 లక్షలు మంత్రి రోజా తరపున వాళ్ళు కాజేశారని ఆమె బహిరంగంగా చెప్పడం బాధాకరమని వాపోయారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం 70 లక్షలు మంత్రి రోజా అడిగారని అన్న భువనేశ్వరి మాటలు వింటుంటే వైసీపీ పార్టీకి దళితులపై ఎంత ప్రేమ ఉందో ఇట్లే అర్థమవుతుందని పేర్కొన్నారు. దళితుల దగ్గర పదవుల కోసం డబ్బులు వసూలు చేసిన మంత్రి రోజాను తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించడంతో పాటు పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపించాయని దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, మాజీ మేయర్ కటారి హేమలత, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, ఎస్సీసెల్ అధ్యక్షులు రాజా, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రభుతేజ, మహిళా నాయకులు రాణి తదితరులు పాల్గొన్నారు. చాలకుండా వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, సొంత పార్టీ నేతల నుంచి కూడా పదవుల కోసం డబ్బులు వసూలు చేసిన నీచ సంస్కృతికి ఈ వైకాపా పార్టీ ప్రజాపదం దిగజారిపోయారు. నిన్న తిరుపతిలో ప్రెస్ మీట్లో పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ గారు బహిరంగంగా చెప్పారు, మరి నన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పారు. 70 లక్షలు బేరం పెట్టారు, అందులో 40 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు రికార్డు కూడా ఉంది, వీడియో కూడా ఉంది అని చెప్పి కూడా బహిరంగం చేయడం జరిగింది. అంటే మంత్రి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక దళిత స్త్రీకి మున్సిపల్ చైర్మన్ చేయడానికి 70 లక్షల రూపాయలు బేరం కుదుర్చుకొని 40 లక్షలు తీసుకున్నారంటే ఇంతకైనా దిగజారుతాను ఇంకోటి ఉండదు. మేము ఒకటే చెప్తున్నాం, రోజా గారికి ఏమాత్రం నైతిక బాధ్యత ఉంటే వెంటనే పదవి నుంచి తప్పుకోమని చెప్పి మంత్రిగా రాజీనామా చేయడం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆమె రాజీనామా చేయకపోతే ఈ ముఖ్యమంత్రి ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దళితులకు గౌరవించవలసినటువంటి పార్టీలు మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి టికెట్ కూడా అదేవిధంగా అమ్ముకుంటున్నాడు. మన మంత్రి ఒక ఎంపీ చెప్పాడు, నా సీటు నాకు మళ్ళీ కావాలని 150 కోట్లు ఇవ్వమని చెప్పారు అనేసి. ఎక్కడ చూసినా ఈరోజు డబ్బులకు బేరాలు పెట్టి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అమ్ముకుంటారంటే ఇలాంటి పార్టీ నాయకులు మళ్ళీ అధికారం కానీ అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి చేస్తారు, మన ప్రజల సంపదతో దోచుకెళ్తారు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీనిపైన ఆలోచన చేసి ఇటువంటి దుర్మార్గమైన వైకాపా పార్టీకి తగు గుణపాఠం చెప్పాల్సి కూడా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా సీట్ల పంపకాలు కానీ ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ మీకు ఇంకా మున్సిపల్ చైర్మన్ ఇస్తాము, ఇంకొకటి ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షల్లో, అది కూడా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీలు, వాళ్ళ దగ్గర మోసాలు చేసి కూడా వాళ్ళు ఇంకా సంపాదించి సరిపోవట్లేదని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని కూడా ప్రశ్నిస్తున్నాము. అలాగే బటన్లు నొక్కే జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఉరవకొండలో జరిగిన ఆసరా మీటింగ్లో కూడా చాలా వరకు అసలు జగన్మోహన్ రెడ్డికి డ్వాక్రా మహిళలను అడ్డుపెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే డ్వాక్రా రుణాల్ని కూడా తను డైవర్ట్ చేస్తూ ఆ రుణాల్లో కూడా తను దోచుకుంటూ ఈరోజు నేను అక్క చెల్లెమ్మలకి 70 లక్షల మందికి నేను ఆసరా ద్వారా కోట్లల్లో రుణాలు ఇస్తున్నాను అని ఈరోజు చెప్పుకోవడం ఎంతవరకు సబబని కూడా ప్రశ్నిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు కూడా వారి పసుపు కుంకం కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళకి రుణాలు కావాలన్నా ఎంతమందికి ఒక వారంలోనే వాళ్ళు కావాలనుకున్నంత అమౌంట్ కూడా లోన్లు తీసుకొని వాళ్ళ కుటుంబాలకి ఎంతగానో సహాయపడేది. ఈరోజు వాళ్ళు ఒక లోన్ తీసుకోవాలంటే కూడా ఎంతగా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ వాళ్ళకి మామూలు అందిస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు మేము వెళుతున్న ఈ
భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాంలో చాలా వరకు డ్వాక్రా మహిళలు ఓపెన్గా చెప్తున్నారు. అలాంటిది వాళ్ళ రుణాన్ని కూడా వదలకుండా వాడుకున్న గవర్నమెంట్ ఏదన్నా ఆడవాళ్ళు రోజు కూలీ చేసి డ్వాక్రాల్లో వాళ్ళు డబ్బులు దాచుకుంటారు, దాన్ని కూడా వాడుకుంటున్నారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ పాలన ఎంతగా దిగజారిపోయిందని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజలందరూ కూడా వీటినన్నింటినీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ కూడా ఘనంగా సపోర్ట్ చేస్తారని కూడా నమ్ముతున్నాం. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జిల్లాలో ఇప్పటి వరకు 646 గ్రామ పంచాయతీల్లో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సమన్వయంతో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారి మరియు పరిశీలకులు సచేంద్ర కుమార్ పట్నాయక్తో కలిసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో 2023 నవంబర్ 25న ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు 646 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఇంకా మిగిలిన 51 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 30 లోపు సంకల్ప యాత్రను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్, ఈ కార్యక్రమ నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డి, డిఆర్డిఏ హౌసింగ్ డ్వామా పీడీలు తులసి, పద్మనాభం, గంగా భవాని, సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. So, Viksit Bharat Sankalp Yatra has been our one program where we have dovetailed it with our regular programs wherever it is possible, so that the crowd is engaged at this. So, lastly, whenever any pension program happens every month in the first 1 to 3 days, so we tried bringing this Viksit Bharat Sankalp Yatra concept also there, and then try to communicate that ideology to the citizens also. Similarly, sir, we have completed as on date 646 gram panchayats out of 697 gram panchayats. The target is 697 and we have finished at 646. And the schedule for the balance panchayats will be 51 balance and will be completing by 30th of January, sir. తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు. బుధవారం చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి 8వ వార్డులో టీడీపీ నాయకులు రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. ప్రజలపై అధిక భారం మోపుతున్నారని, నిత్యావసర సరుకులు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగ ఉపాధి లేకపోయిందని, అలాగే యువతను డ్రగ్స్ కు బానిస చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలను గుర్తించిన తమ అధినేత చంద్రబాబు నాయుడు 6 హామీలను ఇవ్వడం జరిగిందని, ఇందులో ప్రధానంగా మహిళల కోసం తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం పథకంతో పాటు యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, అలాగే యువగలం నిధి కింద నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని కనెక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడిని సంపన్నుడిగా చేయడమే ప్రస్తుత చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు కటారి హేమలత, సిఆర్ రాజన్, కాజూరు బాలాజీ, గురుజాల జగన్మోహన్ నాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు కాజూరు రాజేష్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి, అమ్మఒడి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. ఈ రేషన్ కార్డు ఇల్లు పెద్దది, అది పెద్దది, రేషన్ కార్డు తీసేశారు. వాళ్ళే పెంచేది, వాళ్ళే ట్యాక్స్ పెంచేది వాళ్ళే, కరెంట్ బిల్ పెంచేది వాళ్ళే. తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు పెంచుతారు.
సరేనా? సపోర్ట్ చేయండి, దొంగకు తక్కువ సపోర్ట్ చేయాలి. సరేనా? ఇవన్నీ 6 ఉన్నాయి. మహాశక్తి సరేనా? 3 సిలిండర్లు ఫ్రీ సరేనా? బస్సు ప్రయాణం ఫ్రీ సరేనా? బస్సు ప్రయాణం ఫ్రీ సరేనా? ఇవే కాదమ్మా, చాలా ఉన్నాయి. ఇంకా ఇది 6 వచ్చి ఇప్పుడు రిలీజ్ చేసింది. చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తే ప్రతి ఒక్కటి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. జగన్ మాదిరి తప్పు పనులు చేయదు. ఇది మీకు తెలిసిందే సరేనా? నవరత్నాలని ఎన్నో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఒకటేలా చేశాడు. ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరు మాట అమ్మఒడి కూడా వైఎస్ఆర్ అంటే ఫస్ట్ పోయిందైనా ఒకసారి ఏమారిపోయిన సార్లు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రావాలి సరేనా? పిల్లల భవిష్యత్తు మీ ఏరియాలో ఏమని నేను చెప్పాల్సిన గంజాయి డ్రగ్స్ ఇవన్నీ దొరకకుండా ఉన్న రోజులు. ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఎక్కడ చూసినా పిల్లలకి గంజాయి దొరుకుతా ఉంది. పిచ్చల విడిగా పిల్లలు చెడిపోతున్నారు. 3 సిలిండర్లు ఫ్రీ మా, బస్సు ప్రయాణం ఫ్రీ. ఇంకో పిల్లలు ఉంటే చదువుకున్నారంటే 1500 ఆడబిడ్డలకు అందరికీ 1500 ఇస్తారు. అలాగే చదువుకున్న పిల్లగాడు ఉంటే 3000 రూపాయలు ఇస్తారు. ఇంటికి ఎలాగైనా జీవనం జరిగిపోయేట్టుగా ఏర్పాటు చేసి చంద్రబాబు. పేదోళ్ళుగా ఉంటే వాళ్ళకి అన్నీ జరిగిపోతుంది. మళ్ళీ మీరు పని చేసుకొని చిన్నడి ఉండేది బాగుండమ్మా. ఆడపిల్లలకి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 1500 రూపాయలు నెలకు ఇస్తారు ఆయన. అదే చదువుకున్న ప్రకారం ఉంటే 3000 రూపాయలు ఇస్తారు సార్. ఏం చేస్తారు అమ్మ పిల్లకాయలు? రండి కమ్ము ఆ పక్క వచ్చేసి పథకాలు చదువుకోండి, 1,00,000 రూపాయలు దాకా వస్తారు. పథకాలు 1,00,000 రూపాయలు దాకా వస్తాయి. ఓటేస్తే బస్సులో తిరగడానికి మహిళలకి ఫ్రీ, తాగునీటి పదాలు ఫ్రీ అమ్మ. ఎవరికి వేస్తావు తల్లి? ఎస్. చిత్తూరు మున్సిపాలిటీ 8వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా దొరబాబు అన్న తరఫున క్యాన్వాస్ చేయడం జరిగింది. 6 మంది హాస్పిటల్ అందరూ కలిసి కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. యువత కూడా అలాగే బాగా స్పందిస్తున్నారు. యువత ఆల్మోస్ట్ చెడిపోవడానికి డ్రగ్స్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, గంజాయి లాంటివి ఈజీగా దొరుకుతున్నాయి. ఎలాంటి నెగిటివ్ వ్యాపారాలను అవన్నీ కూడా వైకాపా లీడర్లే చేస్తున్నారు. ఈరోజు ప్రతి వ్యాపారం కూడా గంజాయి అమ్మడం కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి సొసైటీ బాగుపడాలంటే, సొసైటీ బాగుండాలంటే చంద్రబాబు నాయుడికి ఓటేసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఈరోజు బలపరచాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. మాకు చంద్రబాబు అవసరం కంటే కూడా చంద్రబాబు ఈరోజు రాష్ట్రానికి అవసరం. ఆయనకు మన అవసరం కంటే కూడా చంద్రబాబు ఈరోజు రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం. ఇలాగే జరిగితే ఇంకో బీహార్ లాగా తయారవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్. అందరూ కూడా వలసలు వెళ్లాల్సి వస్తుంది. ఈ యువతకి, స్త్రీలకి, యువ స్త్రీలకి అందరికి కలిపి కూడా మంచి స్కీమ్ మహాశక్తి పథకం అయితేనేమి, అలాగే రైతు బంధు పథకం అయితేనేమి అన్నీ కూడా చాలా గొప్ప స్కీమ్లు దీంట్లో పెట్టారు. ప్రతి ఇంటికి బెనిఫిట్ జరిగి పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబునే బలపడి సైకిల్ గుర్తుకే ఓటు గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. అలాగే ఈరోజు 3 గంటలకు జై హో బీసీ ప్రోగ్రాం సిఎంటీ గ్రౌండ్స్లో ఉంది. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా హాజరై ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై చంద్రబాబు, జై నారా. ప్రజలందరికీ మీ గురజాల జగన్మోహన్. ఇప్పుడే ఇక్కడ వెంగళరావు కాలనీలో ఇల్లు తిరుగుతున్నాం. రా కదలేరా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ప్రజలందరూ ఏమేమి చెప్పారో వాటినంతా మేము ఆలకించాం. వీటన్నిటిపైన మా ప్రభుత్వం వచ్చినాక కొన్ని చర్యలు తీసుకొని కాలువలు నీటి సమస్య పైన ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ పరిష్కరించడానికి పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక చర్యలు తీసుకోవడానికి మాట ఇచ్చినామని చెప్తున్నాం. వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా మన రాష్ట్రం అనేది అభివృద్ధి పొందుతుంది, అలాగే పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికీ కూడా యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ ఏరియాలో చాలా వరకు కూడా పిల్లలు ఒక 10-15 సంవత్సరాల పైన పిల్లలందరూ చాలా వరకు కూడా ఇక్కడ గంజాయికి అలవాటు పడిపోయి చాలామంది తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ముందు ఎప్పుడు కూడా లేదు ఈ రకంగా. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి చిన్న పిల్లోళ్ళు కూడా గంజాయికి అలవాటు అయిపోయి ఎంతగా అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతుంటే చాలా బాధేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి.
యువత అనేది ఒక భవిష్యత్తుకి యువత వల్లనే ఒక రాబోయే రోజుల్లో వారిపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి యువతని ఈ రకంగా వాళ్ళని ఈ మాఫియాలకి ఈ గంజాయిలకు అలవాటు చేసి వాళ్ళ భవిష్యత్తుని ఇలా చేస్తే మనం రాబోయే రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి అనేది ఉంటుందని కూడా ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి స్మగ్లర్లకి ఈరోజు ఎమ్మెల్యే సీట్లు వచ్చి ప్రోత్సహిస్తూ బీసీలని ఎస్సీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరినీ అణచివేస్తూ ఈరోజు ఎవ్వరికీ కూడా విలువ లేకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ముఖ్యంగా బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఏ విధంగా విలువ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నారు కూడా తెలియజేస్తున్నాము. ప్రజల్లో కూడా చాలా వరకు చైతన్యం వస్తుంది. వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళే చెప్తున్నారు, మేమే సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాము అని. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడ ఏ విభేదాలు లేకుండా మేము 6 మంది ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి కలిసి కరెక్ట్గా పనిచేస్తామని కూడా వివరించుకున్నాము. అదేవిధంగా వార్డు తిరుగుతున్నాము. ఈరోజు మంచి స్పందన వస్తాం తెలుగుదేశంకి. ఎక్కడ పోయినా వాళ్ళే సంతోషంగా మేము తెలుగుదేశం మేము అడగక ముందే వాళ్ళే తెలుగుదేశంకి మేము ఓటేస్తాము అని ముందుకు వస్తున్నారు. ఇది ఎందుకురా అంటే జగన్ చేసిన అన్యాయాలు వాళ్ళే గుర్తించుకొని మాకు ఎక్కడ పోయినా హారతలు కానీ మంచి స్పందనతో మాకు పిలుపునిచ్చారు. ఇది గుర్తించుకోవాలా జగన్మోహన్ రెడ్డి కూడా. ఇంకనైనా ఆయన బుద్ధి తెచ్చుకొని మంచితనంతో మలుక్కోవాలని కూడా ఈ పిల్లల్ని చాలా వరకు నాశనానికి గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకైనా మానుకొని మంచిగా మలుక్కోవాలని కూడా మేమందరూ కూడా కోరుకుంటున్నాము. వార్డులో ఎక్కడ పోయినా అక్కడ మంచి స్పందన వస్తుంది. 24లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేది గ్యారంటీ. అతను తెచ్చిన కార్యక్రమాలు కూడా అన్నీ ఆయన ప్రామిస్ చేసి అమలులో మేము తీసుకొని వస్తామని కూడా మనం చేస్తాం. పిలుస్తుందిరా కార్యక్రమంలో 7వ వార్డులో ఈరోజు 8వ వార్డులో ఈరోజు 6 ఆస్పిరెంట్లతో ఈరోజు కార్యక్రమంలో తిరగడం జరుగుతోంది. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో దానన్నీ కూడా ఈరోజు ప్రజలకి వివరించడం జరిగింది. అదేవిధంగా యువతని ఈరోజు ఈ ప్రభుత్వము ఏ విధంగా డ్రగ్స్కి గంజాయికి బానిసలు చేసి నాశనం చేస్తూ ఉందో అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని మోసం చేయడం జరిగింది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వార్డుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి అందరికీ వివరించి 2024లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ప్రజలకి ఖచ్చితంగా ఆయన ఏమేమి అమలు చేస్తానని సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారనేసి తెలియజేసుకుంటూ జై హింద్. బాలికల విద్యా సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని బీజేపీ నాయకులు చిట్టిబాబు తెలిపారు. జాతీయ బాలిక దినోత్సవంను పురస్కరించుకొని బుధవారం చిత్తూరు నగరంలోని కస్తూరిబా గాంధీ పురపాలక బాలిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తాను ప్రధాని అయిన వెంటనే మొదటిగా బాలికల కోసం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అలాగే 2015లో చేసిన జువైనల్ జస్టిస్ యాక్ట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన రెగ్యులేషన్ అనాథ బాలికల అడాప్షన్ సులభతరం చేసిందని గుర్తు చేశారు. దీనితో పాటు ఇంటర్మీడియట్ మరియు కాలేజీ స్థాయిలో బాలికల అడ్మిషన్లు ఘనంగా పెరగడంతో పాటు సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదవుతున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతుందని తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ద్వారా లింగ వివక్ష లేని సమాజం వైపు భారత్ ప్రయాణిస్తున్నదని, జాతీయ స్థాయిలో చైతన్యం కలిగించడంతో పాటు మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రతి ఒక్క బాలిక తాను కన్న కలలను సాకారం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలోనే ఇంటర్మీడియట్ విద్య ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేటువంటిది స్కూల్లో ఉందో లేదో నాకు తెలియదు. అటల్ టింకరింగ్ ల్యాబ్ అని గాంధీపల్లి స్కూల్లో ఉంది. ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ మీరు పెద్దవాళ్ళు అయితే శాస్త్రవేత్తలుగా జూనియర్ శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి
ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా పై చదువులకు వెళ్ళడానికి కావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంకా పై స్థాయికి వెళ్ళినప్పుడు విద్యాలక్ష్మి.com అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ఈ పై చదువులు కావాల్సినటువంటి ఖర్చంతా కూడా మా ప్రభుత్వం కలిసేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నాము అంటే పెద్దవాళ్ళు అంటారు భారతదేశ భూభాగంలో సగం మంది మీరు మనం సగం మంది అంటాము, కానీ ఆ సగం మందికి కావాల్సినటువంటి ప్రాధాన్యత అనేటువంటి మనకు రాలేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలంతా మనం చేస్తున్నాము. బాలికల విద్య కోసం, బాలికల సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు పథకాలు పెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువు అనేదే ముఖ్యం. చదువుకుంటూ వస్తే బాగా చదవాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఆయన మామూలుగా ఒక మాట్లాడుతుంటారు నేను పట్టుకున్నప్పుడు. ఏమనేవాళ్ళు? కళలు కనండి, వెళ్ళేదా మీరు ఇప్పుడు? కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి, ఆ సాకారం చేయడానికి సాధన చేయండి అన్నారు. అంటే కళ్ళు కన్ను అంటే నా భవిష్యత్తు గురించి చాలా గొప్పగా నేను కళ్ళు కన్ను. నేను ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక సైంటిస్టు, లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ కావాలి అని చెప్పి నేను కోరుకోవాలి. అదే నా కళ. ఆ కళ సాకారం కావాలి ఏంటంటే ప్రతిరోజు నేను సాధన చేయాలి అని అబ్దుల్ కలాం గారు అనేవారు. వారు పిల్లలంటే చాలా అభిమానము. బీసీల పక్షపాతి అయిన తెలుగుదేశం పార్టీని ఆదరించాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చిత్తూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ సిఆర్ రాజన్ కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో జై హో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీల అభివృద్ధి జరిగిందని, మిగిలిన పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీలందరూ ఐక్యంగా ఉంటూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, బీసీ నాయకులు షణ్ముగం, సీఎం విజయ, వెంకటేష్, ఈశ్వర్ బాబు, ఉదయ్ కుమార్, విజయ్ కుమార్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. కూడా నయానో భయానో వాళ్ళు వసపరుచుకొని కొనుక్కొని దీన్ని మళ్ళీ ఈరోజు రెగ్యులరైజ్ చేసుకుంటారు. గవర్నమెంట్ పరంగా చట్టం ప్రకారం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇది రాష్ట్రం మొత్తం కొన్ని వేల కోట్ల కబ్జా, లక్షల కోట్ల కబ్జా. ఇది గవర్నమెంట్ చేసిన కబ్జా ప్రతి దాంట్లో కూడా. ఈ విధంగా గవర్నమెంట్ ఒకటని లేదు, దేన్ని వదిలిపెట్టలేదు. ఇసుకను వదిలిపెట్టలేదు, ఖనిజాలను వదిలిపెట్టలేదు. అలాగే రేపు అధికారంలోకి వస్తే మీ అవయవాలను కూడా వదిలిపెట్టారేమో ఈ గవర్నమెంట్. ఎవరికైనా ఆరోగ్యంగా ఉంటే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసేసుకుంటారు. అందుకే మీకు సొంత ఇంటి డాక్టర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో అందరికి డౌట్ ఏంటంటే ఎవరి బాగుంటే వాళ్ళు తీసేసుకుంటారనే ఒక డౌట్ కూడా మన వాళ్ళకి అందరికి కూడా ఉంది. మన వాళ్ళు దాదాపు మీరు పేపర్లో చూసే ఉంటారు, 2 మినిస్టర్లు ఒక 4 వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారు లోపల మాట్లాడుకుంటా ఉంటే 2 సీనియర్ మంత్రులు గేటు బయటే కాపలా చేసే పరిస్థితి వచ్చింది. అది మీరు అందరూ కూడా పేపర్లో గుర్తించాలి. ఈ విధంగా అనేక రకాలుగా మనకు అవమానాలు జరుగుతున్నాయి.
మాట్లాడడానికేమో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు. కానీ చేసే దాంట్లో మాత్రం ప్రతి చోట కూడా వాళ్ళదే అగ్రస్థానం, వాళ్ళే ముందరుంటారు తప్పితే మనకి ఎలాంటి అధికారాన్ని కూడా మన చేతికి ఇవ్వరు వాళ్ళు. కాబట్టి మనం అంతా గుర్తుపెట్టుకొని, మీరు ముఖ్యంగా మహిళలు 83లో రామారావు గారిని ఎలా ఆదరించారో ఆ విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తే గాలి కొట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ. మేము దౌర్జన్యం చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే మాట కూడా వాళ్ళ నోట్లో రాకుండా వాళ్ళని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. బీసీలందరూ కూడా ముందుకొచ్చి ఎన్నికల్లో మనం ముందరుండి ఈరోజు ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు రాలేదేమో, వాళ్ళు యాక్టివ్గా లేరు, ఇన్యాక్టివ్గా ఉండాలనే ప్రసక్తే లేకుండా మన జీవితాలు, మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రేపు రాష్ట్రం నాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాజకీయం అవసరం లేదు, కానీ మనకు చంద్రబాబు నాయుడు గారు అవసరం. ఈరోజు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పల్లం రాజు, తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, గోవా రవాణా మంత్రి మావిన్ గొడిన్గో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.